నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈసారి మనకి హోలీ ఎప్పుడు వచ్చింది? 2025లో. సాధారణంగా హోలీ అనగానే యూత్ అందరూ కూడా రంగులు పూసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అసలు హోలీ రోజు మనం చేయాల్సింది ఏంటి? ఎందుకంటే చాలామందికి తెలియదు. సో రంగులు పూసుకుంటారు. ఆ రోజు కూడా ప్రత్యేకంగా మనం ఏదన్నా పూజా విధానం పాటించాలా, లేదంటే అసలు ఈ హోలీ ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఎందుకు వచ్చింది? పూర్తి వివరాలు మాకు తెలియజేయండి హోలీ గురించి. ఖచ్చితంగా. అయితే మనకి హోలీ 2025 సంవత్సరం మార్చి 13, 14 2 రోజులు చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో. ఈ మధ్యన కొంతమంది ఏం చేస్తున్నారంటే 2 రోజులు పండుగలు చేసుకుంటున్నారు. 2 రోజులు హాలిడే కోసం, లేకపోతే 2 రోజులు సెలవు తీసుకోవడం కోసమో, లేకపోతే తిథులు వచ్చినాయన్న భావనతో కానీ ఇలాంటి హోలీ కొన్ని పండుగలు ఉన్నాయి. అవి తిథులు అవసరం లేదు. అవి కొన్ని వాటి ప్రకారంగా వస్తాయి. అవి తిథుల ప్రకారంగా దేవుళ్ళ పండుగలు అవి కాదన్నమాట. ఇవి ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒకరోజు చేసుకుని సరిపోతుంది. కానీ 2 రోజులు చేసుకున్నారు కాబట్టి 2 రోజులు చెప్పాల్సి వస్తుంది. 13, 14 2 రోజులు చేస్తున్నారు. కానీ నా ప్రెడిక్షన్ ప్రకారంగా హోలీ వచ్చేసి ఈ మార్చి మాసం 2025 సంవత్సరంలో 13 సాయంత్రం 13 నైట్ 11 గంటల 6 నిమిషాలకి హోలీ దహనం చేసుకోవచ్చు. తెల్లవారితే 14వ తారీఖు. ఈ 14వ తారీఖున హోలీ పండుగ చేసుకోవచ్చు. ఈ 14వ తారీఖున హోలీ పండుగ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మొదలు పెడతాం. హోలిక దహనం అన్నారు. అసలు ఈ దహనం ఎందుకు చేయాలి? దేనికోసం ఈ దహనం? ఖచ్చితంగా. అయితే ఈ దహనం గురించి చెప్తా. అయితే మనకి టైమింగ్ హోలీ దహనం వచ్చేసి ఈ 13వ తారీఖు. ఈ 13వ తారీఖున మనకి సాయంత్రం నైట్ చేస్తారు. హోలీ దహనం అంటే నైట్ చేస్తారు. 11 గంటల 6 నిమిషాలకి మొదలవుతుంది. ఈ హోలీ దహనం అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత హోలీ పండుగ అనేది మనము చేసుకోవడం జరుగుతుంది. ఈ హోలీ పండుగ వచ్చేసి ఉదయం 5 గంటల 40 నిమిషాల నుంచి ఇక వాళ్ళు నైట్ అంతా చేసుకున్నా మనకేం సంబంధం లేదు. దేవుని పూజ కానీ, దేవుని దగ్గరికి వెళ్ళడం కానీ, దేవుని ఆరాధన కానీ చేయాలంటే ఉదయం పూట చేసుకుంటే మరీ మంచిది. హోలీ రోజున తర్వాత ఆనందాలతో తులుతూవచ్చు. అయితే మన తర్వాత ఈ హోలీ పండగ ప్రాసిద్ధి ఏంటి అంటే, హోలీ పండగ అనేది మనకి నరసింహస్వామి అనేది మీకు ఐడియా ఉంది. ఈ నరసింహస్వామికి ప్రహ్లాదుడు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు మీకు అందరికీ ఐడియా ఉంది కదా. నరసింహస్వామికి ప్రహ్లాదుడు అనే భక్తుడు ఉన్నాడు. ఈ ప్రహ్లాదుడికి ఒక చెల్లి ఉంటుంది. ఆవిడ హోలికాదేవి అని చెప్పేసి ఒక చెల్లి ఉంది. ఇది మనకి నార్త్ ఏరియాలో బాగా చేస్తారు. నార్త్లో ఈ హోలీ పండుగ అనేది చాలా బ్రహ్మాండంగా చేస్తారనమాట. అయితే ఆ ప్రహ్లాదుని చెల్లి హోలికాదేవి. హోలిక అంటారు, చిన్న పాపే ఆవిడ, హోలికాదేవి. ఈ ప్రహ్లాదుడు వచ్చేసి చాలా నరసింహస్వామికి పుణ్యభక్తుడు అన్నమాట. అయితే ఈ ప్రహ్లాదుని చెల్లి కూడా నారాయణ అంటూ నరసింహస్వామికి సంబంధించినటువంటి భక్తురాలు. ఈ ప్రహ్లాదుని నాన్న ఎవరైతే ఉన్నారో, ఈ ప్రహ్లాదు నాన్నకి ప్రహ్లాదుని చంపాలి అనే ఒక కోరిక ఉంటుంది. ప్రహ్లాదుడు నాన్న వచ్చేసి శివుని భక్తుడు, ప్రహ్లాదుడేమో విష్ణుమూర్తుడు. ఇద్దరూ భావమమతులైనప్పటికీ ఈయన శివుని భక్తుడు, ఈయన ఇష్టు భక్తుడు. అయితే ప్రహ్లాదుడు నారాయణ అంటే ఆయనకి నచ్చదనమాట. ఆ తర్వాత చెల్లి పుడుతుంది ప్రహ్లాదుడికి. చెల్లి కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. అయితే ఇద్దరికి ఎవరైతే అన్న చెల్లి ఉన్నారో వీళ్ళిద్దరిని ఒకేసారి హింసించాలి అని చెప్పేసని వీళ్ళిద్దరి జుట్లు ఏవైతే తల ఉంటుందో ఇద్దరి తలలు కలిపి ముడివేసి ఇద్దరిని ఒకేసారి దహనం చేయాలని చెప్పేసి చేస్తారు. ఈ దహనం చేసేస్తే ఇంకా రారని చెప్పేసినప్పటికీ అప్పుడు నారాయణతో పాటు అగ్నిదేవుడు ప్రత్యక్షం అవుతాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షం అయ్యేసి ఈ ప్రహ్లాదులో నాన్నని ఇబ్బంది పెట్టకుండా, అటు నరసింహస్వామిని ఇబ్బంది పెట్టకుండా, ఏదైతే ఈ వెంట్రుకలు ఉంటాయో ఈ వెంట్రుకలు కలిపి ఉన్నటువంటి వెంట్రుకలను కట్ చేసి ఈ వెంట్రుకలు తీసి దహనం చేసేసి వాళ్ళిద్దరిని నేను హతమార్చి చేశానని చెప్పేసి ఒక ఓరవరి పోకారు పుట్టిస్తారు. ఇది దహనం. దాని ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది, రిలేషన్షిప్ బలపడుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రహ్లాదుల మీద వాళ్ళ నానుకున్నటువంటి ద్వేషం పోతుంది. పోయిన తర్వాత ఇతని విలువ తెలుస్తుంది. అగ్నిదేవుడు వీళ్ళిద్దరిని దాచిపెడతాడు. ప్రహ్లాదుని హోలికా మాత అని చెప్పి హోలికాదేవి, ప్రహ్లాదుని చెల్లి, వీళ్ళిద్దరిని దాచిపెడతాడు. వీళ్ళిద్దరిని దాచిపెట్టడం ద్వారా దూరమైనటువంటి కూతురు కొడుకుని ఆలోచించుకుంటూ ఏ దేవుడైతే ఏమి, ఏ భక్తుడైతే ఏమి, నా కొడుకు కూతుర్ని దూరం చేసుకున్నా నా అజ్ఞానం వల్ల అని చెప్పి ప్రహ్లాదుల నాన్న బాధపడుతూ ఉంటాడనమాట. ఇది తెలియజేయడం ద్వారా రిలేషన్షిప్కి కొడుకులంటే ఏంటి, కూతురంటే ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, ఎలా పెంచుకోవాలనేది బాగా సూచిస్తుంది. తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసి ఆయన ఎవరో కాదు, నీ యొక్క
నీ యొక్క అహంకారాన్ని తించేసేదానికి నా స్వరూపంగా నేను పుట్టించానని చెప్పేసి అని ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నకి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఒక ఘట్టం. దీని ద్వారా ఆ రోజు అగ్నికి ఆహుతి అయ్యారు అనే ఒక భావనలతో ఉన్నటువంటి తండ్రి, ఆ తండ్రి పడేటువంటి ఘోష ఏదైతే ఉందో ఇవి తెలుసుకోవడం ద్వారా చైతన్యం రావటం అంటారు. దీని ద్వారా మొదలైంది కథ. అయితే ఇందులో వచ్చేసి ఆ చెల్లి అన్నకి సహాయం చేయటం, చెల్లి కూడా నేను కూడా ఆహుతి అయిపోతాను అని చెప్పి సహాయం చేయడం, ప్రహ్లాదుడి వైపుకు రావటం, సోదరి భావం ఏదైతే ఉందో అది చూపించింది. తండ్రిని కూడా పక్కన పెట్టేసి నాకు బ్రదర్ నాకు అన్నయ్యే కావాలని చెప్పి రావటం, ఆ సోదరి భావం ఒకటి తెలియచేసేది హోలీ. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఈ కుర్రకారి జీవితం ఎలా ఉందంటే హోలీ అంటే రంగుల ప్రపంచం, రంగుల ప్రపంచంలో తేలిపోవటం అని చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే ఈ హోలీ ఉందో విరు రాష్ట్రాలే కాదు, విరు దేశాల్లో కూడా హోలీ పండుగ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేసేటప్పుడు తరుణంలో ఈ హోలీ పండుగని సాంప్రదాయబద్ధంగా చేసుకోవటం మంచిది. అక్క చెల్లెలి భావనగా ఎవరైనా ఉంటే, అంటే సోదరి భావంతో ఉన్న వాళ్ళని ఇంటికి పిలుచుకొని సారె పెట్టేసి, ఆ చెల్లి అయినా అక్క అయినా పారాయణం పెట్టేసి పసుపు కుంకుమలు ఇచ్చేస్తే కనుక వాళ్ళు ఎన్ని తరాలైనా సరే ఇంట్లో ఆడవాళ్ళ శత్రుత్వం, ఆడవాళ్ళ శాపం ఏదైనా ఉంటే కూడా తొలగిపోయేసి, ఎవరైతే ఆడవాళ్ళని ఇష్టపూర్వకంగా ఆ భావనతో మనస్ఫూర్తిగా దీవించి మనం ఇచ్చేటువంటి బహుమతులు ఏవైతే ఉన్నాయో ఇవి సోదర భావంతో బహుమతులు ఇస్తే కనుక ఈ ఇచ్చిన వాళ్ళ ఇంట ఆస్తులు, అంతస్తులు, ధనధాన్యాలు ఎప్పుడు కూడా తిండికి ఇబ్బంది లేకుండా తొలతూగేలా ఉంటుంది. కాబట్టి ఇది చేయాలి. పసుపు కుంకుమ గంధము ఈ యొక్క ఏవైతే ఉన్నాయో, పసుపు కుంకుమతో గంధంతో పాటు చున్ను ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం ద్వారా వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు కూడా ఇవ్వచ్చు. చెల్లికి అక్కకి ఎంతైతే మనం సమర్పిస్తామో, ఎంతైతే మనం బహుమతిగా ఇస్తామో ఆ బహుమతి ఇచ్చినంత వేరు రూపంగా ఆ అమ్మవారు దయచేసి మనకు మళ్ళీ ఇచ్చేలా ఉంటుంది. ఇది హోలీ పండగ చేసే విధానం. ఈ రోజుల్లో 4 రకాల కలర్స్, ఓ 4 గుడ్లు మొహం మీద పాల్గొట్టుకొని ఎండలో తిరిగేసి ఈ వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసి కొన్ని రకాల ఇబ్బందులు కూడా పడతారనమాట. అయితే మరొకటి ఉంది. ఈ కాలంలో అప్పట్లో కాలం ఎలా ఉండేదంటే ఎండాకాలం 4 నెలలు, చలికాలం 4 నెలలు, వర్షాకాలం 4 నెలలు సరైన పంటలు పండేవి బాగుండేది. ఈ రోజుల్లో కాలం మారిపోయింది. మారిపోయిన మీదట సైంటిఫిక్గా కూడా ఎండాకాలం వస్తుంది మనకిప్పుడు. ఇప్పుడు మార్చి ఏప్రిల్ నెలలోనే హోలీ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం రావటం వలన మనము ఇప్పటివరకు కూడా ఈ చలికాలంలో ఉండుంటాం. దానికి ముందు కాలం అంతా చలికాలం. చలికాలం అంటే మన చర్మం అంతా బిగుసుకుపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేసి కొన్ని చర్మ వ్యాధులతో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ హోలీ పండుగ రోజున ఏదైతే కుంకుమ, పసుపు, కుంకుమ కూడా పసుపు అప్పట్లో కుంకుమ ఉండేది కాదు, పసుపుతోనే కుంకుమ చేసేవారు. ఇప్పుడు కెమికల్తో చేస్తున్నారు. ఒరిజినల్ అయినటువంటి పసుపు కొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి ముందు రోజు నానపెట్టి మరుసటి రోజు 14వ రోజున, అంటే 14వ తారీఖు, ఈ సంవత్సరం అయితే 14వ తారీఖు హోలీ రోజున ఆ పసుపు కొమ్ముల్ని దంచి ఆ నీటితో వేపాకు, అలానే కొన్ని రకాల ఆకులు ఉంటాయి, వేపాకు, మునగాకు, ఇలాగా చిక్కుడాకు, ఈ ఆకులు వేసేసి ఆ నీటిని స్నానంగా ఆచరిస్తే ఆ మనం చలికాలంలో ఉన్నటువంటి చర్మం ఏదైతే మనం పేలిపోయి పగిలిపోయి ఇలా ఉంటుంది కదా, ఆ చర్మం అంతా కూడా శుభ్రమయ్యేసి మనలో ఉన్నటువంటి ఎలర్జీస్ అన్నీ కూడా తీసేసి ఆ అనేజీ అంతా పోయేసి శుభ్రంగా ఉండేందుకు స్నానం ఆచరిస్తారు. ఇందులో బాదము, కుంకుడు, ఇలా కొన్ని రకాలు ఉంటాయి, చెట్లు క్రియలు ఉంటాయి కొన్ని రకాలు. వాటితో తలస్నానం కానీ స్నానం కానీ ఆచరించడం ద్వారా సైంటిఫిక్గా కూడా ఎండాకాలం వచ్చేదానికి మన చర్మము సహకరిస్తుంది. ఈ 4 నెలల పాటు ఎండాకాలానికి సహకరించే విధంగా మన చర్మం తయారవుతుంది. దానికోసము ఆ హోలీ రోజున అలాగ స్నానం ఆచరించడం ద్వారా మంగళ స్నానం అంటారు దాన్ని. పెళ్ళప్పుడు మంగళ స్నానం కాదు, ఈ హోలీ రోజు కూడా మంగళ స్నానం ఆచరించడం ద్వారా మనలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోతాయి. బాంధాలు, అలానే మనలో ఉన్నటువంటి రిలేషన్షిప్ మెయింటెనెన్స్ ఎక్కువవుతుంది. సో చెల్లి అంటే ఏంటి? గౌరవం. ఆ గౌరవం. అక్క అంటే ఏంటి? గౌరవించడం. ఇలాంటివి ఏర్పడతాయి. ప్రేమ ఆప్యాయతలు కొంచెం పెంపొందించడం. ఖచ్చితంగా
ఆప్యాయతలు ప్రేమలు కాదు, ఇంకా అనేక రకాలైన బంధాలు బాంధవ్యాలు, మేనళ్ళు మేనకోడళ్ళు ఇలాంటివన్నీ దగ్గర అవుతారు, బాగుంటుంది. ఆ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ అవుతుంది, బాగుంటుంది. కాబట్టి హోలీ రోజున పవిత్రంగా జరుపుకోవాలి. ఇంకోటి, హోలీ రోజున విష్ణుమూర్తి ఆలయం సందర్శించుకుంటే మరీ మంచిది. ప్రహ్లాదుని ఆలయం అంటే దొరకదు. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం సందర్శన చేసుకోవడం, ఆ రోజున పొరోటాలు, చపాతీలు, పుల్కాలు, గోధుమకు సంబంధించినటువంటి తీపి పదార్థాలు కానీ, గోధుమకు సంబంధించిన పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి నైవేద్యం పెట్టడం, ఇవి ఎదుటి వాళ్ళకి ప్రసాద రూపంగా ఇవ్వడం కూడా మరీ మంచిది. అలానే ఆ రోజు ఉదయించేటువంటి సూర్యుడి కిరణాలకి ఎండినటువంటి నీటినే స్నానం చేయాలి, అది మంచిది. మనం కాగబెట్టుకొని పొయ్యిల ద్వారా బాయిలర్ ద్వారా కాకుండా ఉదయించేటువంటి సూర్యకిరణాలకి వచ్చినటువంటి నీటిని స్నానం చేయడం ద్వారా మంచిది. 5 రకాల ఆయిల్స్ ఏదైతే వేప నూనె, ఆముదము, అలానే నువ్వుల నూనె, అలానే ఆవాల నూనె, వీటితో మనము బాడీకి అప్లై చేసుకొని ఆ ఎండలో కాగినట్టు నీటితో స్నానం చేయడం ద్వారా వీళ్ళకి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి. దీంట్లో పసుపు వేసి సూర్యకిరణాలకి కాగినటువంటి నీటిని కనుక స్నానం చేస్తే మనలో ఉన్నటువంటి ఆ చలికాలంలో పడ్డటువంటి రుమ్మతులను తొలగిపోయి ఫ్రెష్గా మన శరీరం ఆ ఎండకి సహకరిస్తుంది. కాబట్టి ఈ రకమైనది నాకు తెలిసింది, పురాణాల్లో ఉన్నది, మా పెద్దలు ఆచరించింది అయితే ఇది. ఈ రోజుల్లో 4 గుడ్లు మొఖాన్ని కొట్టుకొని 4 రకాల కలర్స్ చల్లుకుంటే రోగాలు వస్తాయి. ఇది హోలీ. నేను చెప్పింది హోలీ. ఇప్పుడు ఇది గోలీ, ఇప్పుడు కోహ్లీ అనమాట. ఇది కోయలాగా కోహ్లీ అనమాట ఇప్పుడుది. సో ఈరోజు చేసేది ఇలా ఉంటుంది. కాకపోతే హోలీ అనేది పవిత్రంగా చేసుకునే దానికి ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి పవిత్ర భావంతో చేసుకుంటే హోలీ పండగ బాగుంటుంది. ఇది కూడా పండగే. చాలా బాగా వివరించారు గురుగారు. మా తరపున అలాగే ప్రేక్షకుల తరపున మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. ధన్యవాదాలు.